కార్తీక మాసంలో ఒక్కసారైనా ఈ దీపాన్ని అయితే మనం వెలిగించుకోవాలి. శివుడికి ఎంతో ఇష్టమైన నారికేల దీపం. నారికేల దీపం అంటే ఏం లేదు, టెంకాయలో మనం 3 ఒత్తులు వేసి పెడతాం. దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో అయితే తెలుసుకునేద్దాం. ఇంకా మనమైతే శివునికి అభిషేకం చేసుకున్నాం అనేసి టెంపుల్కి వెళ్ళాం అనమాట. ప్రతిరోజు చేస్తూ ఉంటాం. ఆడికి పోతే వీడు వండుకొనేసి ముగ్గులు వేస్తా అన్నాడు. చూడక్క నేను ముగ్గులు వేస్తాను అని చెప్తున్నాను. ఏం రా దారాలన్నీ కట్టినావు అంటే తులసికి ఉసిరి చెట్టుకి పూజ అనమాట. అది ఇంకా పొద్దున్న పూజారి వారు పూజ చేయలేదని చెప్పేసి అట్లనే చేయకూడదంట. మనం పూజ చేస్తే మనకు పాపం తగులుతుందని చెప్పేసి వాడు థ్రెడ్లన్నీ కట్టినాడు అనమాట. ఇంకా ముగ్గులన్నీ చూపిస్తున్నాడు. నేను అడుగుతుంటే చెప్తాను అనమాట. ఎవరు రైస్ అని చెప్తే అవన్నీ చెప్తాను అన్నకి. పొద్దున్న ఎందుకు పూజారి పూజ చేయింది? పొద్దున్న ఎందుకు పూజ చేయింది? దానికి చేస్తా అని చెప్పిన. వాటితో మాట్లాడేది అయిపోయిన తర్వాత మనమైతే శివయ్యకి అభిషేకం చేసుకునేసినాము. ఇదైతే కార్తీక మాసం ముందైతే మ్యాక్సిమం గుళ్ళో లేదు. దాని తర్వాత ఎవరో తెచ్చిపెట్టున్నారు శివయ్యని, నందీశ్వరిని. నేనైతే చాలా ఇష్టంగా అభిషేకం చేసుకున్నాను. నాకు అభిషేకం చేయడం అంటే చాలా ఇష్టం. బట్ ఈ గుళ్ళో అయితే ముందు లేదనమాట ఈ శివలింగం. మళ్ళీ ఎవరు తెచ్చిపెట్టినారో తెలియదు. నేను అభిషేకం చేసి పూజ చేసుకున్నానని వచ్చి వీడైతే ఏడుస్తున్నాడు, నేను కూడా చేయాలా అని చెప్పేసి. ఇంకా పక్కన చిన్నది ఉంటే వాడికి ఇచ్చేస్తున్నాను అనమాట. ఇంక వాడు మంత్రాలు చదువుకుంటాం పూజ చేస్తాను. బాగా చేస్తాను. నాకైతే చాలా ముచ్చట అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంక మీరే వినేయండి వాడు ఏమేమి చదువుతున్నాడు. మేమైతే చెప్తానే ఉన్నాం చాలా చిన్న కడిగినట్టు అంటే వాడు ఆపలేదు. ఉండు అక్కడంగా ఇది చేస్తానని చెప్పి బాటిల్ నీళ్ళు మొత్తం క్లీన్ చేసి పెట్టేస్తున్నాడు. ఇంకా అప్పట్లో అయితే మనకి ఇది నోములు జరుగుతున్నాయి. దానికోసమని శివపార్వతులు ఇద్దరికి పూజ చేసి పూజారి వారు అయితే నోములు ఇది చేస్తున్నారనమాట. తర్వాత మనం అట్లే పూజ చేసుకుంటా అంటే ఆవు అనేది గోమాత వచ్చేసింది. ఇది ఎప్పుడు వచ్చేస్తూనే ఉంటుంది. బయట కూడా వాడే ముగ్గులు వేసినాడు. ఇంక బయటకు తీసుకుపోవడానికి నేను వాడు నాన్న తిప్పలు వన్నాం. ఫైనల్గా అయితే మనం బయటికి తీసుకొని వెళ్ళిపోయినాం దాన్ని. దాంతోడికి ఇంకోటి వచ్చేసింది. ఇవి 2 గోమాతలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి. కార్తీక మాసంలో అయితే ఇంకా చాలా వరకు వచ్చిన్నాయి అన్నమాట. ఇంకా లోపల పూజ అంతా అయిపోయిన తర్వాత ఆపి దాసి నాడు తులసి చెట్టుకి ఉసిరి చెట్టుకి అయితే కళ్యాణం చేస్తాం. తులసి చెట్టు మొదల్లో ఉసిరి కొమ్మను పెట్టి అలంకరించి పసుపు గంధము అక్షింతలు అన్నీ పెట్టి దీపారాధన చేసి పూజ అయితే చేస్తామన్నమాట. పూజారి వారు బయటకు వచ్చేసరికి మేము అవన్నీ రెడీ చేసి పెట్టేసినాం. పూజారి వారు వచ్చి స్టార్ట్ చేసినాడు. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో సిరి సంపదలు వృద్ధి చెందుతాయి. ఇది కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షం రోజు అయితే మనం జరుపుకుంటాము. ఇంకా ఫైనల్గా మేము అన్నీ రెడీ చేస్తున్నాం కదా. పూజారి వాళ్ళు వచ్చేసి పూజ అంతా కంప్లీట్ చేసాము. కృష్ణాలను కూడా పెట్టినారు ఆ రోజు తులసి చెట్టు దగ్గర. తులసి చెట్టు అంటే లక్ష్మీదేవి, ఉసిరి చెట్టు అంటే విష్ణు అన్నమాట. రెండింటికి కళ్యాణం అయితే జరుగుతుంది ఈరోజు స్పెషాలిటీ అది. ఇంకా ఫైనల్గా మనం అయితే కొన్ని టిప్స్ తీసుకునేసి లోపలికి వెళ్తున్నాం అనమాట. శివయ్య అనుగ్రహంలో ఏమో కానీ మనకి ఎప్పుడు ఇక్కడ ప్రసాదం ఇచ్చే అదృష్టం అయితే నాకైతే మ్యాక్సిమం కలుగుతుంది. వెళ్ళినప్పుడు అంతా ఎవరు లేకపోతే నేనైతే ప్రసాదం ఇస్తూ ఉంటాను. అదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ డే కార్తీక సోమవారాలు. ఆ రోజైతే ఫుల్ రష్ ఉన్నారు. అసలు ఎప్పుడు గుళ్ళకి పోవడానికి కూడా వీలు కాలేదన్నమాట. కార్తీక సోమవారాలు కదా, అందులో ఫుల్గా ఉన్నారు. అసలు గుడి మొత్తం ఫుల్ అయిపోయింది. నాకైతే లోపలికి పోవడానికి కూడా వీలు కాలేదంత ఫుల్గా ఉన్నారు. ఇంకా ఫైనల్గా మనం ఎట్లా లోపలికి పోయేసి దర్శనం అయితే చేసుకునేసినాం అనమాట. శివయ్యని ఆ రోజు దర్శించుకోవడానికి కూడా నాకైతే చాలా టైం పట్టింది. అసలు నాకు దేవుడు కూడా దీపాలు అయితే పెట్టుకున్నాం. దీపాలు పెట్టుకునే కూడా మనకైతే ప్లేస్ సరిపోలేదన్నమాట. మీరు ఎంతమంది దీపాలు పెట్టున్నారో కామెంట్ చేసేయండి. ఇంకా మనమైతే దీపాలన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇంకా రష్ అంతా వెళ్ళిన తర్వాత శివయ్యని చూపిద్దామని అయితే నేను లోపలికి పోయినాను. అలంకరణ అయితే చాలా బాగా అనిపించింది. నాకైతే వదిలి రాబుద్దే పుట్టలేదు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలంకరణ అయితే నాకైతే చాలా అంటే ఇష్టం. ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకంగా అలంకరిస్తారనమాట. ఇక్కడ పూజారి వారు చాలా బాగా అలంకరిస్తారు. ఇంకా ఫైనల్గా ప్రసాదం పంచడానికి కూడా చాలామంది ఉన్నారు. ఫుల్ రష్ ఉన్నారు ఆ రోజు అయితే. ఇంకా మనం కూడా దీపాలు అన్నీ పెట్టేసుకొని నేను మా ఫ్రెండ్స్ కోసం అయితే వెయిట్ చేస్తాను అన్నమాట. వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా దీపాలు పెట్టేస్తున్నాం. ఇంకా నాకైతే ఎప్పుడు విభూది ఇట్లా 3 నామాలు రాసుకోవడం అంటే చాలా ఇష్టం. చాలామంది ఎందుకు అట్లా రాసుకుంటావు అని అడుగుతారు. ఎందుకో నాకు అట్లా రాసుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా నారికేల దీపం గురించి చెప్పుకున్నాం కదా. మనం ఏదన్నా ప్లేట్లో కానీ దేంట్లో కానీ ఒక పెట్టుకొని కింద ముగ్గు వేసుకొని తర్వాత బియ్యం పోసుకొని టెంకాయ
తింటాం కదా, అంత జుట్టు ఉంటుంది కదా, ఆ కాయకు పసుపు ముఖం అంతా రాసేసి నూనె పోసి లేదా నెయ్యి అని వేసుకొని 3 ఒత్తులు వేసుకొని అయితే దాన్ని నారికేల దీపం అంటారనమాట. మీరు ఎప్పుడైనా పెట్టుంటే కామెంట్ చేయండి. ఈ కార్తీక మాసంలో ఒక్కరోజైనా దీపం పెట్టుకోవడానికి అయితే ట్రై చేసేయండి. ఇంకా ఫైనల్గా మనం వెళ్ళిపోయేటప్పటికి ఇంకా ఫుల్ రష్ వచ్చేసినారు, దీపాలు పెట్టడానికి కూడా కాలేదన్నమాట. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేయండి అబ్బా, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.